హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. సో ఈరోజు మిడ్ నైట్ వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అలాగే మిస్డ్ కాల్స్ అనేది వెరీ ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అండ్ బిగ్ బాస్ కొంతమందికి ఫేవర్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇప్పుడు టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, లీస్ట్ పొజిషన్లో వచ్చింది ఎవరు, అండ్ ఈ ఇద్దరి మధ్యలో హోరాహోరీ ఎవరు పై చేయి సాధించారు అంటే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు ఓటింగ్ ఏమన్నా మిరాకిల్స్ జరుగుతాయంటే సో ఆఫ్టర్ దట్ ఎపిసోడ్ అయిపోయాక మిరాకిల్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రతిసారి కూడా. ఈసారి ఏమవుతుందంటే 10 o'clockకి ఖచ్చితంగా 10కి ఎపిసోడ్ రాబోతుంది. 10కి స్టార్ట్ అయింది కాబట్టి సో 10 నుంచి 11 వరకు వేసుకోండి. 11:15 వరకు మీకు మ్యాక్సిమం ఉంటే ఎంతసేపు ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే హాఫ్ అన్ అవర్ ఒక 40-45 minutes ఉంటుంది. సో 40-45 minutesలో ఓటింగ్ అనేది బీభత్సంగా చేంజ్ అవ్వాలి. సో టాప్ పొజిషన్లో ఆ రేంజ్లో చేంజెస్ జరుగుతాయంటే ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ కూడా ఉంది, పాసిబిలిటీ కూడా ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఆఫ్లైన్ ఓటింగ్ చూసుకుంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్ని లీడ్ చేస్తున్నారు అని అంటే సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ జరిగినాక మారే విషయం వదిలేయండి. సో ముందైతే మాట్లాడతాను. అండ్ ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ సినారియోస్ అన్నీ చూసుకున్నా. అండ్ గౌతమ్కి అండ్ నిఖిల్కి వీళ్ళిద్దరు ఇష్యూ అయితే జరిగింది కదా, దాని గురించి వీడియో చేశాను. సో ఏదైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం అండ్ నిఖిల్ అనమాట. సో నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నిఖిల్కి అండ్ గౌతమ్కి పెద్ద చేంజెస్ ఏమి లేవు, చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా మైనర్ కంటే మైనర్గా. సో పొజిషన్స్ అయితే సేమ్గా ఉన్నా కూడా అండ్ కొంచెం ఎక్కువగా అయితే నాకు మన నిఖిల్కే పడుతుంది. నిఖిల్ ఓటింగ్ అనేది బీభత్సంగా పెరుగుతుంది అని అనుకున్నాం. కానీ సో ఇప్పటి వరకు మార్నింగ్ చూసుకుంటే టాప్ పొజిషన్ ఎవరు ఉన్నారు, గౌతమ్ కృష్ణ ఉన్నాడు. కానీ ఇప్పుడు చూసుకునేసరికి ఈరోజు యాక్టివ్ అయిపోయారు, జనాలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు, ఓటింగ్లో రచ్చ మార్పులు ఉంటాయి అని అనుకున్నాం. కానీ పెద్ద చేంజెస్ ఏమీ లేవు. అయినా కూడా సో ఇప్పటి వరకు ఉన్న చిన్న మైనర్ థింగ్స్ అయితే ఖచ్చితంగా నిఖిల్ టాప్లో ఉన్నాడు, ఇది కన్ఫర్మ్. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ ఉన్నాడు. సో గౌతమ్కి ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక ఉన్న హాఫ్ అన్ అవర్ 40 minutes ఏదైతే ఉంటుందో సో అది బాగా ఇంపాక్ట్ 1 hour వేసుకోండి. సో ఇంపాక్ట్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కానీ నిఖిల్ ఫ్యాన్స్ కానీ ఈ రచ్చ పెట్టుకునేది ఏదో మీరు ఓటింగ్స్ వేసుకొని తర్వాత మీరు కింద కామెంట్ చేయండి, మీరు ఓట్లు వేసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. కానీ అనవసరమైన విషయాల్ని మాట్లాడేసి రచ్చ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్యూ అయితే చాలా పెద్దగా జరిగింది. అండ్ లైవ్లో అయితే ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ నిఖిల్ మాట్లాడిన మాటలు చూస్తే ఖచ్చితంగా ఎంత యారగెంట్గా ఉంటాయంటే అంత యారగెంట్గా ఉంటాయి. అండ్ తర్వాత సారీ చెప్పమని కూడా ఒక ఎక్స్క్యూజ్కి సారీ చెప్పాలి అన్నట్టు కూడా అసలు లేదు. ఇంకోటి ఏంటంటే మూసుకొని కూర్చోరా అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ నోర్లు చెప్పారు. కావాలంటే గుర్తుంటే వీడియోస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో సోషల్ మీడియాలో మీరు సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. సో అందులో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, హౌస్లో ఏ ఒక్కరు కూడా ఏది మాట్లాడట్లేదు అనమాట. సో అది లైవ్లో చూశాను నేను, బట్ ఎపిసోడ్లో చూస్తే మీకు ఇంకా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అండ్ మైనర్ డిఫరెన్సెస్ తోటి పెద్ద హ్యూజ్ డిఫరెన్సెస్ అని చెప్పే వాళ్ళందరూ బోగస్ మాటలు చెప్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. చాలా మైనర్ థింగ్స్ అనమాట, చాలా మైనర్గా టాప్లో ఉన్నాడు. సేమ్ ఓటింగ్ పర్సెంటేజ్ తోటి 31% తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది. ప్రేరణ ఈరోజు సంచాలకుగా ఫెయిల్యూరా సక్సెసా అనేది దానికంటే ఎక్కువగా పాపం చాలా కష్టపడుతుంది. దాన్ని ఎగతాళి చేస్తూ విష్ణుప్రియ అవని అండ్ అవినాష్ అవని మామూలు ఎగతాళి చేయట్లేదు పాపం. సో అక్కడ డెసిషన్ మేకింగ్ ఏమైపోతుందనంటే ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, పక్క నుంచి నబిలు విష్ణుప్రియ ఒకలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అండ్ రోహిణి అవినాష్ రూల్స్ చెప్పడము ఇలాంటి అన్నీ ఆమె మైండ్లోకి వచ్చేసరికి గజిబిజి గందరగోళం అవుతుంది. సో కంప్లీట్గా వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని కాదు, కొంతవరకు అయితే ఫేవరబుల్గా అని చెప్పడానికి ఏం లేదు, సంచాలకుగా బాగానే చేసింది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో ఫస్ట్ రౌండ్ ఏమో గౌతమ్ గెలిచాడు, సెకండ్ రౌండ్ నిఖిల్ గెలిచాడు.
దాంట్లో కూడా అసలు ప్రతిదీ ఏంటంటే ఈ ప్రేరణ మాట్లాడుతుంటే నిఖిల్కి సపోర్ట్ చేస్తుందేమో అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు గ్రూప్ గేమ్ ఆడి పక్క నుంచి నబీలు విష్ణుప్రియ మాటలు వింటే ఖచ్చితంగా వాళ్ళకి అదే అనిపిస్తుంది అనమాట. సో ఈ విషయంలో కొంచెం అడ్డిట్ అవుతుందేమో అనుకున్నాను ఓటింగ్, బట్ ఏమీ లేదు, చాలా కాన్స్టెంట్గా ఓటింగ్ అనేది జరుగుతుంది. ఈమెకు 11% ఓటింగ్ జరుగుతుంది అండ్ 11 to 12 మధ్యలో పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఓటింగ్ అనేది ఫుల్ ఆన్ యాక్టివ్ అయిపోయింది. సో విష్ణుప్రియ వెళ్ళిపోతుంది అని అనుకున్నాం కదా. సో విష్ణుప్రియ 1% ఓటింగ్ అనేది పెరిగి అండ్ 9 to 10 మధ్యలో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఈ రేంజ్లో ఓటింగ్ పెరుగుతుంది. ఈ లాస్ట్ డేలో ఈమె పెద్ద పర్ఫార్మెన్స్ ఈరోజు ఏమీ లేదు అండ్ టాస్క్లు కూడా పెద్దగా అయితే ఆడింది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ఛాన్సే లేదు ఆమెకు ఆడడానికి. మ్యాక్సిమం ఓన్లీ ఆమె ఆడియన్స్ ఆమె చెప్పడం ఏదైతే ఉందో అంతవరకు అండ్ జనాలు ఈమె ప్రీవియస్గా ఉన్న ఫ్యాన్ బేసు యాక్టివ్గా అయ్యి ఓట్లు వేయడం వల్ల ఈమె ఒక స్టెప్ అయితే పైకి వచ్చింది. పైగా 2 స్టెప్పులు పైకి వచ్చింది. ఈమె బాటంలో ఉన్నామే ఏకంగా 4th పొజిషన్కి వచ్చింది. బాటమ్ 6 అంటే బాటంలో కంప్లీట్ బాటంలో ఉన్న విష్ణుప్రియ ఇప్పుడు 4th పొజిషన్కి వచ్చింది. అండ్ స్టేబుల్ ఓటింగ్ అని పడుతుందంటే కాదు, అప్ అండ్ డౌన్ చాలా ఫ్లక్చుయేషన్స్ లాగా మొత్తానికి అప్ అండ్ డౌన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. ఈమెకు 9 to 10% ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈమె కూడా సేఫ్ జోన్ అంటే చెప్పలేము. బట్ వెరీ డేంజరస్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్కి అండ్ రోహిణికి. సో ఖచ్చితంగా ఇదేదన్నా తేడా కొట్టే ఛాన్సెస్ ఉందా అని అంటే హైలైట్గా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ అది ఎవరు ఉండబోతున్నారు ఏంటి అని అంటే సో రోహిణిని ఖచ్చితంగా టాప్ 5లో చూడొచ్చు. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెడుతుంది, అంత బాగా ఆడుతుంది. బట్ అయినా కూడా ఈమెకి ఏంటంటే ఫస్ట్ టైం నామినేషన్లకు రావడం అనేది పెద్ద మైనస్ అయిపోయింది. బట్ అయినా కూడా ఓటింగ్ అనేది ఎంతో కొంత బాగా లాక్ రాగలుగుతుంది. అండ్ నబిల్ తోటి ఈక్వల్గా ఓటింగ్ పడుతుందంటే మామూలు విషయం ఏం కాదు. అంటే మామూలు విషయం ఏంది, బాటంలో ఉన్నప్పుడు మామూలు విషయం ఏంది, ఆయనకు కూడా అదే ఓటింగ్ పడుతుంది కాబట్టి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అనమాట. సో సేమ్ వీళ్ళిద్దరికి 8% ఓటింగ్ అనేది ఇద్దరికి పడుతుంది. సేమ్ ఓటింగ్ తోటి అనుకున్నంత రేంజ్లో కాకపోయినా ఏదో పడుతుందిరా అనుకున్నట్టు ఇద్దరికైతే సేమ్ ఓటింగ్ పడుతుంది. అండ్ నబిల్కి అండ్ రోహిణికి వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉంది. సో వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది ఫేస్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా విష్ణుప్రియ సేవ్ అయిపోబోతుంది అని అంటే ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈసారి ఒకవేళ హౌస్లో ముగ్గురిని పెట్టేసి ఉంచుదాము అని అనుకుంటే నబిల్ ఎలిమినేషన్ అవుతాడు. అండ్ లేదు అని అనుకుంటే రోహిణి ఎలిమినేట్ అవుతుంది. అలా అని కాకుండా ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఈ ఆప్షనల్ ఏదైనా బిగ్ బాస్ కాల్ తీసుకుంటే మాత్రం చెప్పలేము. సో అందుకే చెప్తున్నాను, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకొని పదే చెప్పడానికి రీజన్ అదే. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఆల్మోస్ట్గా సేఫ్ జోన్లో ఉంది గౌతమ్ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సేఫ్ జోన్లో లేరు. సో మొత్తానికి ప్రేరణకి అండ్ మన విష్ణుప్రియకి వీళ్ళిద్దరికి 50-50 ఛాన్సెస్ ఉంది. సో మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా రోహిణికి నబిల్కి వీళ్ళిద్దరికి అయితే ఖచ్చితంగా 99% ఛాన్స్ ఉంది ఇద్దరిట్లో ఒకరు వెళ్ళిపోయడానికి. అది బిగ్ బాస్ ఏ విధంగానైనా చేసే ఛాన్సెస్ ఉంది. ఏ విధంగానైనా అటు ఇటు మతలబ్ చేస్తాడంటే ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఎందుకంటే సేమ్ ఈక్వల్ ఓటింగ్ ఉండడం వల్ల ఈ థాట్ అనేది వస్తుంది, మిగతాది ఏమీ లేదు. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఫైనల్ డే ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో చూడాలి మీకు ఏమనిపించింది ఏంది అండ్ మీరు ఎవరికి ఓటేశారు అనేది కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ పొజిషన్స్ మాత్రం టాప్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసరికి గౌతమ్, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ వచ్చేసరికి విష్ణుప్రియ, ఫిఫ్త్ వచ్చేసరికి నబిల్, సిక్స్త్ వచ్చేసరికి రోహిణి ఉంది. సో పెద్ద చేంజెస్ ఏమీ లేవు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో టాప్ పొజిషన్లో కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, 1% డిఫరెన్స్ ఉంది, కాస్త ఈక్వల్ చేసినట్టుగానే ఉంది తప్పితే అంతకుమించి ఇంకా ఓటింగ్ ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్